మహాగణపతియై నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి 37వ శ్లోకము మరియు దాని వివరణ చూద్దామండి. కులాంగన, కులాంతస్థ, కౌలిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర. ఈ శ్లోకంలో మొత్తం మనకి 7 నామాలు ఉన్నాయండి. 92వ నామము కులాంగన. కుల అంటే కుల సంబంధమైనటువంటి అంగన. అంగన అంటే స్త్రీ, కుల సంబంధమైనటువంటి స్త్రీ. దీని ముందు శ్లోకంలో మనము ఈ శ్లోకం వరకు కూడా వశిన్యాది వాగ్దేవతలు వివరించారు ఏంటంటే కుండలిని శక్తి గురించి. దానిని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం ఇప్పుడు చేద్దామండి. కులము అంటే మనం ఇప్పటికే ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం కదండి. మూలాధారం నుండి సహస్రం వరకు ఉన్న శక్తి వ్యవస్థ అంటే జగన్మాత కుల మార్గంలో నివసించేవాళ్ళు. ఆ శక్తి తత్వము దివ్యమైన స్త్రీ స్వరూపంగా ఉంది. కులస్త్రీ అంటున్నాం. కులస్త్రీ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి వాటిని పాటిస్తూ పవిత్రమైన వంశానికి చెంది మంచి ప్రవర్తనను ఇంకా సద్గుణ సంపన్న లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ అని చెప్తారండి. అంటే ఆ స్త్రీ ఎల్లప్పుడూ కూడా కుటుంబ గౌరవాన్ని ధర్మాచరణ చేస్తూ ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉంటారు. ఇంకా ఏం చెప్పొచ్చండి? కులాంగన అంటే ఆత్మగౌరవము, సత్యనిష్ట, పవిత్రత కలిగినటువంటి స్త్రీ. ఉదాహరణగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సత్యనిష్టగానే ఉండే స్త్రీ ఎవరు అంటే సీతామహాతల్లి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కులాంగన అని ఎందుకన్నారు అంటే వశిన్యాది దేవతలు ఎలా అయితే కులాంగన అనే భౌతిక లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ కుటుంబం పట్ల గౌరవం, కుటుంబంలోనే ఉంటూ ఇంకా ఏంటంటే పూర్వం స్త్రీలందరికీ కనిపించేవారు కాదు కదండి. అలానే ఇక్కడ మూలాధారం నుండి సహస్రధారం వరకు ఆ మధ్యలో ఆ కుండలిని శక్తి యొక్క రహస్యాలను గోప్యంగా, ధర్మంగా, నియమ నిబంధనలతో అన్నిటినీ చూసుకుంటుంది. అందుకే ఆ తల్లిని కులాంగన అంటారండి. 93వ నామము కులాంతస్థ. కుల అంటే కుల మార్గము, అంతః అంటే లోపల లేదా మధ్యనందు, స్థ అంటే నివసించేది లేదా నిలయముగా ఉండేది. అంటే కుల మార్గం యొక్క మధ్యలో నివసించే తల్లి ఆ తల్లి లలితా త్రిపుర సుందరీదేవి. కుల మార్గము మధ్యలో అంటే కుల మార్గము అంటే 7 చక్రాల మార్గము. ప్రతి చక్రానికి ఒక అధిదేవత ఉంటారు. వారందరి రూపం కూడా శక్తి రూపంగా జగన్మాత మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా ఉంటారు. అంటే ఆ కుల మార్గము అంతా కూడా అమ్మ శక్తి వ్యాపించి ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు ఏమర్థమైందండి? మనం అమ్మను ఎక్కడ ఎతకవలసిన అవసరం పనిలేదు. మన అంతరంగంలోనే అమ్మ ఉంటారు. మన శరీరం అనే కులంలో అంతస్థ అంటే మనలోని ప్రతి నాడిలో, ప్రతి శ్వాసలో, ప్రతి చైతన్యంలో అమ్మ తానే ప్రవహిస్తూ ఉంటారు. అంతేనా? ఆ తల్లి లేని ప్రదేశం అంటూ ఉంటుందా? లేదు. ఇంకా మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా అంటే పైకి పయనిస్తుంది. వెన్నుముఖంలో సుషుమ్న నాడి ద్వారా ఆ సుషుమ్న నాడి మధ్య భాగంలో జగన్మాత కొలువై ఉంటారు. ఏ విధంగా ఉన్నారంట? మనం ఏ విధంగా స్థూల రూపం తెలుసుకున్నామో ఆ రూపంలో ఉన్నారంట. ఎర్రని చీర, అత్యంతంగా అందంతో జగన్మాత ఉన్నారంట. 94వ నామము కౌలిని. కౌల అనే పదము కుల అనే మూల పదం నుంచి వచ్చిందండి. కౌల అంటే శక్తి మరియు శివుని ఏకత్వాన్ని చేర్చే మార్గం, అదే కౌల మార్గము. ఆ కౌల మార్గానికి అధిష్టాన దేవత జగన్మాత. ఇంకా ఈ కౌలిని అంటే కులదేవతల రూపంలో ఆరాధించబడుతున్న తల్లి అని. కులము లేదా వంశం పరంగా ఏ ఆచారాలను పాటించినా వాటి యందు ఏకాగ్రతతో అమ్మను మరింత తెలుసుకోవటమే అన్నమాట. అలా కూడా చెప్తారు. కౌల మార్గం లేదా కౌలారాధన లేదా కౌలాచరణ ఇది అత్యంత రహస్యమైన పద్ధతి. మనం ఇక్కడ కేవలం అర్థాన్ని మాత్రమే తెలుసుకుంటున్నామండి. మనం ముందు శ్లోకంలో కూడా తెలుసుకున్నాం కుల అంటే శక్తి, అకుల అంటే శివుడు అని. వెన్నుముకలోని మూలాధారంలో అంటే ఈ మూలాధారం అనేది ఆసన స్థానంలో ఉంటుంది. అక్కడ కుండలిని శక్తి రూపంలో ఉంటూ మిగిలిన చక్రాలను అంటే మూలాధార చక్రంపై ఉన్నది స్వాదిష్టాన చక్రం, తర్వాత నాభి స్థానంలో ఉన్నది మణిపూరక చక్రం, తర్వాత హృదయ స్థానంలో ఉన్నది అనాహత చక్రం, తర్వాత కంఠం స్థానంలో ఉన్నది విశుద్ధ చక్రం, ఆ పైన కనుబొమ్మల మధ్యన ఉన్నది ఆజ్ఞా చక్రం. వీటన్నిటిని దాటుతూ ఆ పైన ఉన్న సహస్రారమునకు ఈ శక్తి చేరుతుంది. ఆ సహస్రారము అంటే అకులము అంటే శివుడు. అలా శక్తి శివుడు కుల అకుల కలయికగా కౌలిని అని అర్థం. 95వ నామము కుల యోగిని. కుల మార్గమునకు యోగిని, యోగదేవతా స్వరూపం. అంటే కుల మార్గంలో యోగిని రూపంలో కొలువైనటువంటి జగన్మాత అని అర్థము. యోగము అంటే కలయిక లేదా సాధన రూపంలో ఉన్నటువంటి తల్లి కులయోగిని. ఈ కుల మార్గంలో యోగ స్థితిలో ఉన్నటువంటి పరాశక్తి రూపమే లలితాంబిక. ఇంకా కులయోగిని అంటే అమ్మవారిని వివిధ మార్గాల్లో పూజిస్తారు. మనం ఎలా పూజించినా మనకు ఉన్న యోగ్యత బట్టి అమ్మవారి దర్శనం కలుగుతుంది.
సో చూసారు కదండి వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.